రఘునాథపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ ఎడ్ల సందీప్, జఫర్గఢ్ మండల్, జనగాం డిస్టిక్. నేను రఘునాథపల్లి గ్రామంలో ఒక యువతగా సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. మీరందరూ కలిసి యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో యువత అనేది ముందుకొచ్చి ప్రతి దాంట్లో అభివృద్ధిలో కానీ దేంట్లో కానీ పోటీ పడుతుంది. ప్రతి విషయంలో ముందున్న యువత రాజకీయంలో కూడా ముందుండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యువత ముందుకు వస్తేనే ప్రతి గ్రామం అభివృద్ధిలోకి వస్తుంది. ఏ నాయకుడైనా ఏ అవినీతిపరుడైనా ఈరోజు భయపడతాడు. యువత అనేది ప్రతి విషయంలో ఏ విషయంలో నేను చదువు విషయంలో జాబ్ విషయంలో ముందుండడమే కాదు, రాజకీయాలలో కూడా రావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది యువత ముందుకు రావడం జరిగింది. నేను కూడా ఒక యువతగా సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. నేను ఒకవేళ గెలిస్తే నేను గెలవడం ద్వారా మన గ్రామానికి ఒక గ్రంథాలయం లేదు, గ్రంథాలయాన్ని కట్టించడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా మహిళా సంఘాలకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు, కమ్యూనిటీ హాల్ భవనం కూడా నేను మీకు ఇస్తానని హామీ ఇస్తున్నాను. మరియు మా గ్రామం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి జనగాంకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామాన్ని అతి తక్కువ దూరంలో హన్మకొండకు అతి తక్కువ దూరంలో ఉన్న గ్రామాన్ని జనగాం జిల్లాలో కలపడం ద్వారా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రఘునాథపల్లి గ్రామాన్ని హన్మకొండ జిల్లాలో కలపడానికి నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గ్రామానికి ఏదైతే గ్రామంలోని ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక ఉచిత వైద్య శిబిరాన్ని నేను ఏర్పాటు చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. మరియు యువత అనేది ఈ రోజులలో ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావునే 27 ఏళ్ళ యశస్విని రెడ్డి ఓడగొట్టింది. మొన్న బీఆర్ ఎలక్షన్లలో 24 ఏళ్ళ అమ్మాయి ఎమ్మెల్యేగా నిలిచింది. నిన్నగాక మొన్న స్థానిక ఎలక్షన్లో ఉత్తరాఖండ్లో సాక్షి రావత్ అనే అమ్మాయి 22 ఏళ్ళకే బీటెక్ కానీ పెద్ద పెద్ద చదువులు చదివి సర్పంచ్గా అవకాశం కోసం వచ్చి సర్పంచ్ అయి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుంది. కావున మీరందరూ గ్రామ ప్రజలందరూ నాకు సహకరించి నాకు ఓటు వేసి నన్ను గెలిపించి మీ అభివృద్ధికి తోడ్పడండి. అవినీతి లేకుండా నిస్వార్థంగా మీకోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ. ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నా. నాకు వచ్చిన గుర్తు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి మీరు నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.